హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కలర్ఫుల్ అదేవిధంగా ఐరన్ పుష్కలంగా ఉన్న బీట్రూట్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. రెసిపీ సింపుల్గా ఉన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం బీట్రూట్ని రాగా తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ లభిస్తాయా, బాయిల్ చేసి తీసుకుంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ లెట్స్ గెట్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఆవాలు వేసుకొని చిరుపట్లాడిచ్చాక జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఈ తాలింపు దినుసులను అయితే వేయించుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకొని పొట్టి తీసి కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. వీటిని ఒక 2 నిమిషాలు ఈ విధంగా వేయించుకున్నట్లయితే దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా 2 నిమిషాలు తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టినట్లయితే మిగిలిన వాటర్ కంటెంట్ ఏదైనా బీట్రూట్లో ఉంటే అది మొత్తం బయటకు వచ్చేసి సాఫ్ట్గా అవుతుంది. మనకి బీట్రూట్ అనేది ఉడికించినప్పుడు ఫైబర్ అనేది మెత్తగా పడి ఈజీగా డైజెషన్ అవ్వడానికి సహాయపడుతుంది. సో మనము బీట్రూట్ని ఉడికించుకొని తింటేనే మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. మనం రాగా తీసుకున్నట్లయితే డైజెషన్ అవ్వడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. దీనివలన ముక్కకి సాల్ట్ అనేది పడుతుంది. సో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనము దీనిలో వేయాల్సిన పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఇది రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ అనేది. ఇప్పుడు ఇందులో మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇందులోనే ఒక చిటికెడు పసుపు ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. వీటిని వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పుకుందాము. ఇవంతా ముక్కలకు పట్టేలాగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఈలోపు మనము మిక్సీ జార్లో వేసిన పల్లీలు నువ్వుల్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని ఒక 2 నిమిషాలు అయితే దీన్ని తిప్పేసుకుందాము. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత వాటర్ని ఒక 2 గ్లాసెస్ వరకు 2 చిన్న గ్లాసెస్ వరకు వేసేసుకుందాము. ఈ విధంగా 1 నిమిషం తిప్పుకున్న తర్వాత ఇందులో మనము గ్లాసుడు పాలు కూడా యాడ్ చేసుకుందాము. పాలు వేయడం వలన ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 1 నిమిషం పాలు వేసుకున్న తర్వాత ఈ గ్లాస్ ఎక్కడిది అనుకుంటున్నారా, చిన్నోడు కిచెన్ టాయ్స్ కొనుక్కుంటే అందులో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను, కానీ చూస్తే ఏడుస్తాడు ఎందుకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకొని పాలు వాటర్ వేసాం కదా, ఈ మిశ్రమం అనేది కొంచెం మూత పెట్టేసినట్లయితే ఎక్కువ మరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనకి ముక్కకి పాలు కూడా కొంచెం యాడ్ అయ్యి సాఫ్ట్నెస్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ముక్క తినేటప్పుడు. ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా పోయే వరకు, పూర్తిగా అంటే కొంచెం దగ్గర పడే వరకు ఉంచేసుకొని ఒకసారి మూత తీసి ఇందులో ఒక 2 నిమిషాలు తిప్పుకొని ఇందులో ముక్క ఉడికింది లేనిది చూసుకుందాం. ముక్కని ఇలా తుంపగానే ఇలా కట్ అయినట్టయితే మనకి ముక్క అనేది ఉడికింది అని. సో ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వరకే, అంటే 2 స్పూన్స్ ఉంటుంది అంతవరకే మనము కొబ్బరి పౌడరు ఇంకా ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులు పల్లీలు వేసిన మిశ్రమాన్ని వేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పడతాయి. ఇంకా మనకి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత తిప్పేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఉంచాలి. ఎప్పుడు కర్రీ అవ్వగానే వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోకూడదు. అలాగే ఒక 2 నిమిషాలు వచ్చినట్లయితే ఆ వేడిని పీల్చుకొని మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా స్టవ్ పైన ఉంచిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయింది. ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.